మీ అందరికీ కూడా మీ ద్వారా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఏదో కంపెనీల గురించి గ్రామ సభలు పెడతారు, అలాగే ఏదో తూతూ చేస్తుంటారు, చేసేస్తూ ఉంటారు, అలా జరిగిపోతూ వస్తూ ఉన్నాయి. ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం రేపు 23వ తారీఖుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాలా, గ్రామంలో సంస్థలు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతూ ఉంది. ఎన్ఆర్జీసీ ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలను ఎంతవరకు పరిష్కరించడం, శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సమస్యలు, తాత్కాలిక సమస్యలు తాత్కాలిక సమస్యలు, ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ సుమారు మనకి 46 గ్రామాలు ఉన్నాయి. 46 గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం. ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో, అంటే మీకు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు సమస్యల కోసం ప్రజలే రాక్కర్లేదు, ప్రతిపక్షాలు కూడా రావచ్చు. ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు, అవి కూడా చెప్పచ్చు. ఇవాళ ఇంకొక విషయం, దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ, పోషకార్థాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి పీడిఎఫ్ బియ్యంలో పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ తరగతున్న వాళ్ళందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని, ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం అది. దాంట్లో అన్ని రాత్రి టార్చ్ లైట్ వేసుకుని వెళ్తే అక్కడక్కడ బియ్యం కారు నాన్న వాళ్ళు అలా కనపడతానే ఉన్నాయి. అవి చెక్ చేస్తుంటే ఈవేళ కోర్టు దగ్గర ఒక చెక్ పోస్ట్ పెడితే దానికి ఎంత రాద్ధాంతం చేస్తున్నారంటే కోర్టును నాశనం చేశారు, అయిపోయింది పోయింది అన్నారు. ఇంకేం కంగారు పడకండి, కోర్టు ఎప్పటికీ నాశనం అవ్వదు. కోర్టును ఎలా నిలబెట్టాలో తెలుసు, కోర్టులోకి రాకపోకలు ఎంత పెంచాలో మాకు తెలుసు, మా ప్రభుత్వానికి అన్ని తెలుసు, మేము చేస్తాం. కానీ ఈ తనిఖీలు మరింత ముమ్మరంగా ఉంటాయి. మళ్ళా ఎక్కడన్నా పీడిఎస్ బియ్యం భారతదేశం ఇచ్చిన పోషక ఆహారాన్ని వేరే దేశాలకు కానీ అమ్మడానికి కానీ ప్రయత్నం చేస్తే చొక్కాతో యాంగర్గా ఎలా తీసేస్తాం. అది బట్టి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చెప్తా ఉన్నాం. నెక్స్ట్ ఒకటైతే ఖచ్చితంగా నాదన్ మనోహర్ గారు అయితే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు ఎట్టి పరిధిలోనే వదిలిపడలేదు. ప్రతి వారం 10 రోజులు ఒకసారి నేను వస్తా, దీన్ని సరిచేసి దాకా నేను ఇక్కడ కంటిన్యూగా వస్తా అని చెప్తా ఉన్నారు. పీడిఎస్ స్కామ్లో ఉన్న వాళ్ళు ఎవ్వడో కూడా తప్పించుకునే అవకాశం లేదు. ప్రతి ఒక్కళ్ళు శిక్షించబడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరో 2 చెక్ పోస్టులు కూడా వస్తాయని చెప్తా ఉన్నాను. మరో 2 చెక్ పోస్టులు కూడా త్వరలో వస్తాయి. కానీ ఎప్పుడులాగా కోర్టుకి మటుకు రవాణా కొనసాగుతుంది. ఆ ఫెసిలిటీస్ కలగజేస్తాం. కోర్టుకి మటుకు జెన్యూన్గా రవాణా చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా పెద్ద బందోబస్తు, ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కోర్టు 24 గంటలు రవాణా మటుకు అది మేము చేయగలం, మేము చేసి చూపిస్తాం. దొంగ వ్యాపారం దయచేసి అందరూ ఏనండి, దొంగ వ్యాపారం చేసేవాడు భయపడడం తప్పే ఇక్కడ ఉన్న ఎక్స్పోర్టర్స్ కానీ, హ్యాండ్లింగ్ చేసేవాళ్ళు కానీ, లేబర్ మేస్త్రులు కానీ ఎవ్వరు కూడా మీరు ఎవరు భయపడక్కర్లేదు. మీ అందరికీ ఉపాధి ఉంటుంది, కోర్టు రన్ అవుద్ది, కోర్టుని మేము రన్ చేస్తాం. ఈ ఉత్తరాలకి భయపెట్టి నేను ఏదో మళ్ళా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మీటింగ్లు మళ్ళా పెట్టి ఏదో చేద్దామని చెప్పి విలీన గ్రామాల కోసం ఇస్తే నేను ఒకటే చెప్పాను, ఫస్ట్ దాని మీద నేనైతే రెండిట్లకి దేనికన్నా ఓకే, కానీ ముందు అర్జెంట్గా మంచిలు కావాలి, రోడ్లు కావాలి, డ్రైనేజీలు కావాలి. అది ఎవరు చేస్తే విలీనం చేస్తే అవుద్దా?
పరిపాలించి దగ్గరుండి ఏదమ్మా నీకు ఎక్కడ ట్రైన్ కావాలి ఎక్కడ ఇది కావాలి చేసి పరిపాలించేవాడు ఒకడు కావాలి. ఆ ఎలక్షన్ పర్లేదు, ఈ ఎలక్షన్ పర్లేదు. కార్పొరేషన్ లో కలిపేస్తే మేము 25 సీట్లతోటి మేము కార్పొరేషన్ లో మేము భాగస్వాములు అవుతాం పెద్ద పెద్ద ఎత్తున. దానికి మాకు సంతోషమే. కానీ దీంట్లో ఉండి ఎన్నికలు జరిగితే మా సర్పంచ్ ఉంటారు, వాళ్ళతో డెవలప్మెంట్ చేసుకుంటాం. నువ్వు దెబ్బతుండే కదా, అవన్నీ అయిపోతాయి, అన్నీ మారుతాయి. అందుకని ప్రజలకే నేను కలెక్టర్ గారిని కలిసాను వీళ్ళు ఇచ్చినట్టునే. సత్యబాబు గారిని బాబీ గారిని సంతకాలు కూడా పెట్టించి తీసుకురమ్మని చెప్పాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మా భాగస్వామి పార్టీ కోఆర్డినేటర్లు, వాళ్ళతో కూడా సంతకాలు పెట్టి చెప్తాను. నేను కలెక్టర్ గారు కలిశాను. కలెక్టర్ గారు మీరు దేనికి ఇదండి ప్రజాప్రతినిధిగా మీ మీ ఒపీనియన్ ఏంటని చెప్పి అడిగారు కలెక్టర్ గారిని. అడిగితే నేను చెప్పాను, సార్ అది కాదు, మీరు గ్రామ సభలు పెట్టండి, మేము ఎవరో రావు, పొలిటీషియన్స్ రావు. మీరు గ్రామాల్లో ప్రజలకి ఏది అవసరం అనుకుంటున్నారో మీరు చేయండి. మీరు చెప్పి దేనికన్నా మేము సత్వరంగా చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. దేనికన్నా సరే మేము సత్వ. కానీ ఒకటి నాలుగేట్ల వల్ల ఏమవుతుందంటే ఊరు సన్నబడిపోతుంది. మహానగరం చేద్దామన్న ఒక ఆలోచనతో సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పిఠాపురాన్ని దీన్ని కూడా కలిపేసి ఒక పక్కనేమో టూరిజం కి అటే పెట్టాం. మన సర్పారం గుడిని టెంపుల్ టూరిజం లో పెట్టాం, రికమెండ్ చేసి పెట్టాం. కాదు ఇప్పుడు మాకు మంత్రి గారు అన్నాడు కదా, వాళ్ళు మంజూరు చేసుకున్నారు. వాళ్ళు భూములు కొనడం, గ్రావెల్ నింపడం దానికి మంజూరు చేసుకున్నారు.